సర్వేజన సుఖినో భవంతు. ఇదిగోండి, నేను నా భర్త రామోజీ సత్యనారాయణ గారు, మంగళవారంపేట, కొత్తపేట, రామోజీ కిరాణా షాపు నాది. నా ఆస్తి పచ్చనీలం నానమ్మ గారు, అన్నీ తెలుసు పచ్చనీలం నానమ్మ గారికి. ఇదిగో కొవ్వూరులోనే మాకు వివాహం జరిగింది. రౌండ్ రామాలయంలో మా వివాహం జరిగిందండి. నాకు 2 కమల పిల్లలు, ఒక బాబు 10వ సంవత్సరం. రాజమండ్రి ప్రజలారా మరియు కొవ్వూరు ప్రజలారా, ఇదిగో నా పిల్లల్ని తీసుకుని నేను వచ్చాను ఇక్కడికి. నా భర్త అన్నయ్య రామోజీ సీను, నా భర్త అన్నయ్య. వాడు ఉంచుకున్న కవిత దాన్ని తీసుకొచ్చి నా కొట్లో పెట్టాడు. వాడు సురేష్ అనే ఒకటితో నిన్ను బేడి బ్యాచ్ 100 మంది బ్యాచ్కి 100 లక్షలు మందికి ఒక్కొక్కరికి 100 లక్షలు ఇచ్చి, ఒక్కడికి 1 లక్ష ఇచ్చాడంట. అలా 100 మందికి 100 లక్షలు ఇచ్చి నన్ను పిల్లల్ని చంపేయమని రాత్రి నాకు దౌర్జన్యం చేశారు. నా పిల్లల మీద, నా మీదనే. నేను ఇంకా చనిపోదా నా పిల్లల్ని తీసుకున్నాను. ఇదిగో గోదావరి దగ్గరికి వచ్చాను. ఇక నాకు దారి లేదు, ఎందుకంటే నా ఆస్తిపాస్తులు తీసేసుకున్నారు. జ్యోతి నెహ్రూ గారికి కూడా తెలుసు. నేను ఈ రోజున నాకు ఎంత లేకపోయినా కానీ, నేను జనవరిలో రాజమండ్రి సిటీ 28 వార్డులకి నేను అఖండ జ్యోతి ఆరతి గిఫ్ట్ నేను పంచానండి. అనుశ్రీ శక్తి అనే గిఫ్ట్ నేను పంచాను. ఎమ్మెల్యే గారికి కూడా తీసుకుని వెళ్ళాను, బుచ్చి చౌదరి గారి దగ్గర కూడా తీసుకుని వెళ్ళాను, కలెక్టర్ గారి దగ్గర కూడా నేను తీసుకుని వెళ్ళాను, ఎస్పీ గారి దగ్గర కూడా నేను గిఫ్ట్ని తీసుకుని వెళ్ళాను. కావున ఎస్పీ గారు, కలెక్టర్ గారు నాకు న్యాయం చేయాలి. మీరు న్యాయం చేస్తారని ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా పిల్లలు ఇందులో చనిపోవాలని అనుకుంటున్నాం. కానీ చంద్రబాబు గారు నాకు న్యాయం చేస్తారు. ఆయన కారాగారంలో ఉన్నప్పుడు నేను మొక్కుబడి చేసుకున్నాను, అది చెల్లించాను. అది టీవీ రామ బాబాయ్ కూడా తెలుసు. దయచేసి నాకు న్యాయం చేయండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు నాకు న్యాయం చేయండి. నా కొట్టు నాకు ఇప్పించండి. అంతేకాదు కవిత, పద్మ, దాని పిల్లలు, దాని వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా మత్తు చాక్లెట్లు పంపించి కొవ్వూరుని టార్గెట్గా చేసుకుని, కొవ్వూరు కాలేజీ స్టూడెంట్ గ్రౌండ్కి అక్కడ కొత్తపేటలో ఉంటున్న ఆకుకూరలో కూరగాయలు అమ్ముద్ది. అది చాలా భయంకరమైనది. అది చాక్లెట్లు తయారు చేసి కొవ్వూరు పంపిస్తుంది మనుషుల చేత. అక్కడి నుంచి అది లంచాలు పెట్టి అక్కడ కొంతమంది అధికారులకు, రాజకీయ నాయకులకు లంచాలు పెట్టి ఆడోళ్ళని పంపించి, అది భయంకరంగా అక్కడ ఉన్నది. చాలా భయంకరంగా ఉంది అక్కడ వాతావరణం. బ్లేడ్ బ్యాగ్స్ని తయారు చేసింది అది. ఎలాగ వాళ్ళందరినీ లోపల వేయించి అరెస్ట్ చేయించి వారిని ఉరి తీసినా కూడా పాపం లేదు. మా అత్తగారు రామోజీ రామరత్నం కూడా ఆవిడ లెటర్లు రాశారు. రామోజీ నిలయంలో ఎన్ని అరాచకాలు చేశారో. కవిత అనేది ఒక ఫ్రాడ్. అది కంసాలి భోగం కంసాలి. అది ఎంతోమందికి వెళ్ళింది. అది నా భర్తను వశపరుచుకుంది. పద్మ, అది కూడా నా భర్తను వశపరుచుకుంది. దయచేసి ఎంత అన్యాయం అంటే, ఎంత ఘోరం అంటే, ప్రపంచంలో ఎవరికి కూడా ఇలాంటి ఘోరాలు జరగవు. కానీ అది బయటికి రాకుండా నొక్కిపట్టి 100 మంది ఆ గంజాయి బ్యాచ్కి 100 మందికి లంచాలు ఇచ్చి 100 లక్షలు 100 మందికి ఇచ్చారంట. అది ప్రూఫ్తో సహా ఉంది. నేనేం చేయాలో తెలియక ఈరోజు నేను ఇక్కడికి వచ్చి గోదావరిలో పడిపోవాలని పిల్లల్ని తీసుకుని వచ్చాను. కానీ నాకు న్యాయం చేస్తాను. నా చంద్రబాబు నాయుడు గారు కారాగారంలో ఉన్నప్పుడు ఆయన కొరకు నేను మొక్కుబడి చేసుకుని చెల్లించాను. మొన్న అఖండ జ్యోతి ఆరతి 58,000 రూపాయలు నా సొంత ఖర్చు పెట్టుకుని నేను గిఫ్ట్లు పంచాను. నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో పెరిగాను. జ్యోతి నెహ్రూ గారు తెలుసు. ఇటు వచ్చి ఇక్కడ మన టీవీ రామారావు గారికి తెలుసు. నన్ను తన కుమార్తెగా చూసుకుంటారు.
కాబట్టి రాజమండ్రి సిటీ ప్రజలారా, కొవ్వూరు ప్రజలారా, కొవ్వూరుని టార్గెట్గా చేసుకుని కొవ్వూరు యొక్క కాలేజీ గ్రౌండ్లో 11, 12, 18 సంవత్సరాల యువకులను టార్గెట్గా చేసుకుని మత్తు అలవాటు చేస్తున్న ఆ లచ్చమ్మ, కూరగాయల లచ్చమ్మ, కవిత దాని టీము, సీను దాని టీము, పెరుక్కొట్టు, వీళ్ళందరినీ కూడా భయంకరమైన మనుషులు కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ప్రూఫ్తో సహా వాళ్ళు చేసే పనులన్నీ బయట పెడుతున్నాం కాబట్టి మా ప్రాణాలకు చాలా హాని ఉందని నాకు తెలుసు. అయినప్పుడు కూడా నేను జయించాలని నిర్ణయించుకున్నాను. చచ్చిపోదామని వచ్చాను, కానీ ఇంకా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. కావున సిటీ ప్రజలారా, రాజమండ్రి కొవ్వూరు సిటీ ప్రజలారా, చంద్రబాబు గారు మీరు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే చూడలేరు. 11, 9 సంవత్సరాల పిల్లల్ని అరేంజ్మెంట్ చేసి నగ్నంగా వాళ్ళు అమ్ముతున్నారండి. సహాయం చెయ్యండి. సర్వే జన సుఖినో భవంతు.